హలో సార్ నమస్కారం అండి. నా పేరు లావణ్య. చెప్పండి. పార్టీ కార్యాలయం నుంచి మాట్లాడుతున్నా అండి. చెప్పండి. సార్ నేను మాట్లాడింది ఎస్ఆర్ గారి కుటుంబ సభ్యులేనండి మీరు? అవునండి. ఓకండి. సార్ మరి మీకు నిరుద్యోగ వృత్తి వస్తుంది కదండి, దాని గురించి అంటే ప్రభుత్వం నుంచి నిరుద్యోగ వృత్తి వస్తుందండి? వస్తుందండి. ఓకండి. మీకు నిరుద్యోగ వృత్తి వస్తుంది కదండి, దాని గురించి కొన్ని విషయాలు తెలుసుకునేందుకు ఫోన్ చేస్తున్నానండి. చెప్పండి. 2 నిమిషాలు దాని గురించి మాట్లాడేందుకు టైం ఉందా అండి? ఉందండి మేడం, అడగండి. సార్ మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నిరుద్యోగుల వృత్తి 4 నెలల నుంచి ఇస్తున్నారు కదండి, అవునండి. మీకు ఎప్పటి నుంచి అందుతుందండి? 4 నెలల నుంచి ఇస్తున్నారండి, మీరే అంటున్నారు. మళ్ళీ ఎప్పటి నుంచి అన్నారు ఏంటండి? అంటే సార్ మీకు ఎప్పటి నుండి అందుతుందా అండి? 4 నెలల నుంచి అందుతుందండి. ఓకండి. సరే, ఎటువంటి ఆటంకం లేకుండా నిరుద్యోగ వృత్తి మీ చేతికి వస్తుందండి? అదే ఎవ్రీ మంత్ వెళ్ళి సంపేస్తుంటే వస్తుందండి. ఓకండి. అండి మరి మీకు అంటే సార్ నిరుద్యోగుల ఉద్యోగం సాధించే వరకు ఎటువంటి ఇబ్బందులు పడకూడదని చంద్రబాబు గారు నిరుద్యోగ వృత్తి 2,000 రూపాయలు ఇస్తున్నారని మీకు తెలుసు కదండి? అవునండి. ఓకండి. సార్ అదేవిధంగా అండి మీకు సంబంధించి నిరుద్యోగ వృత్తి రాకముందు పోటీ పరీక్షలకు ట్యూషన్ చెప్పించుకోవడానికి, కాంపిటేటివ్ బుక్స్ మెటీరియల్ కొనడానికి, ఉద్యోగాలకు అప్లికేషన్ పంపించడానికి, తల్లిదండ్రులను అడగడానికి ఇబ్బంది పడేవారు. మరి మీకు నిరుద్యోగ వృత్తి రాకముందు ఇటువంటి కష్టాలు అనేవి ఉండేవండి? ఉండేయండి. ఇప్పుడు ఉన్నాయండి. ఓకండి. సార్ మన రాష్ట్ర యువత తమ కళను సాకారం చేసుకోవాలని ప్రతిభ తగిన ఉద్యోగం పొందాలని, తల్లిదండ్రుల కష్టాలు తీర్చి గౌరవంగా బ్రతకాలని మన ముఖ్యమంత్రి గారు బలంగా నమ్ముతారండి. మరి మీరు కూడా బలంగా నమ్ముతారండి? ఎలాగండి? మన రాష్ట్ర యువత తమ కళలను సాకారం చేసుకోవాలని, ప్రతిభకి తగిన ఉద్యోగం పొందాలని, తల్లిదండ్రుల కష్టాలను తీర్చి గౌరవంగా బ్రతకాలని మన ముఖ్యమంత్రి గారు బలంగా నమ్ముతారండి. అదే విధంగా మీరు కూడా నమ్ముతారండి, నమ్మరా అండి? నమ్ముతామండి. ఓకండి. చంద్రబాబు లాని మీరు కూడా మన కాళ్ళ మీద మనం నిలబడి ఎవరి మీద ఆధారపడకుండా సొంతగా బ్రతకాలని అనుకుంటున్నారండి, లేదా అండి? అవునండి అనుకుంటున్నామండి. ఓకండి. నిరుద్యోగుల అవసరాలను తీర్చాలని మంచి మనసుతో ఆలోచించి మన ముఖ్యమంత్రి గారు 2,000 రూపాయల వృత్తి ఇస్తున్నారు. అవునా కాదా అండి? అవునండి. ఓకండి. అయితే అండి చంద్రబాబు గారు నిరుద్యోగ వృత్తి ఇవ్వటం మొదలైన తర్వాత ఎంతో మంది కష్టాలు తీరాయి. ఉద్యోగాలకు అప్లై చేసే ప్రతిసారి ఎవరినో ఒకరిని అడగవలసిన అవసరం లేకుండా పోయింది. నిరుద్యోగ వృత్తి తీసుకుంటున్నప్పటి నుంచి మీ బ్రతుకులో కూడా అటువంటి మార్పు ఏమైనా వచ్చిందండి? 1000 రూపాయలు ఇచ్చేవారండి. మొన్న నుంచి 2,000 అన్నారు. 2,000 రూపాయలు పడలేదు, 1000 రూపాయలు పడింది. సరే, మీదే జిల్లా అండి? తూర్పుగోదావరి జిల్లా. తూర్పుగోదావరి జిల్లా వాళ్ళకండి 1000 రూపాయలు అండి. ఎందుకంటే సార్ ఎమ్మెల్సీ కోడ్ అందుకు రావటం వల్ల అండి వాళ్ళకి 1000 రూపాయలు అయితే ఇవ్వడం జరుగుతుంది. ఎమ్మెల్సీ కోడ్ రాని ప్రతి ఒక్కరికి 2,000 అండి. ఎమ్మెల్సీ కోడ్ వచ్చిన ప్రతి ఒక్కరికి 1000 రూపాయలు అని కూడా ఇవ్వడం జరుగుతుందండి. ఎమ్మెల్సీ కోడ్ ఎక్కడ రాలేదండి సార్? రాని 6 జిల్లాలు ఉన్నాయండి. కర్నూలు జిల్లా, కడప జిల్లా, ప్రకాశం జిల్లా. అక్కడ 2,000 ఇస్తున్నారండి? కర్నూలు, అవునండి. ఆ జిల్లాల కండి 2,000 కూడా ఇవ్వడం జరుగుతుందండి. ఓకే సార్. అదేవిధంగా అండి నెలకు 2,000 రూపాయల వృత్తిని అందించి మనందరి అవసరాలు తీరుస్తున్న చంద్రబాబు గారు చేస్తున్న గొప్ప పని అండి, కాదా అండి? వచ్చే నెల నుంచి 2,000 ఇస్తారండి మాకు? సార్ వచ్చే నెల నుంచి 2,000 ఇస్తారండి? అలా కదండి, ఎన్నికల ఆమోదం అనేది తెలిపిన తర్వాత ఇవ్వటం జరుగుతుందండి 2,000 అనేది కూడా. ఓకే సార్. మనం మీకు సంబంధించండి ఆంధ్ర మొత్తం మీద మీలాగా కష్టపడుతున్న 12 లక్షల మందికి నిరుద్యోగ వృత్తి ఇస్తున్నాం. మన చంద్రబాబు నాయుడు గారిని చూసి మన అందరం గర్వపడాలండి, లేదా అండి? 12 లక్షల మందికి ఇస్తున్నారండి? అవునండి. ఓకే, గర్వపడాలి. కానీ ఇంత మంచి ముఖ్యమంత్రి వినయ్ పథకం ఇంకా బాగా చేయాలంటే ముఖ్యమంత్రికి మీరు ఏమైనా సలహా ఇస్తారండి? మేము ఇస్తే తీసుకుంటారండి? సార్ మేము ఇస్తే తీసుకుంటారండి సలహా? అవునండి. మీరు ఏమైనా సలహా ఇవ్వగలరా అండి? ప్రభుత్వం ఏర్పడే 5 సంవత్సరాలు అవుతుందండి. ఓకండి. మేనిఫెస్టోలో పెట్టాడండి ఈయన నిరుద్యోగ వృత్తి ఇస్తానని. ఓకండి. 4 నెలల ముందు వచ్చి గుర్తొచ్చిందండి నిరుద్యోగ వృత్తి. ఓకండి. ఈ 4 సంవత్సరాలు ఏమైపోయాడండి? ఓకేండా సార్ మీకు సంబంధించి కాదు, నేను అడిగిన సమాధానం చెప్పండి. ప్రభుత్వం ఏర్పడి 5 సంవత్సరాలు అవుతుంది కదా, 5 సంవత్సరాల్లో గుర్తున్న నిరుద్యోగులు ఎలక్షన్ 4 నెలల ముందు ఎలా గుర్తొచ్చారు? అది కూడా 1000 రూపాయలు.
200 కండిషన్లు పెట్టారు మళ్ళీ అప్లికేషన్ ఫిల్అప్ చేసుకోవడానికి. 200 కలెక్షన్ పెట్టి 2 లక్షల మందికి కూడా మీరు సరిగ్గా నిరుద్యోగ వృత్తి ఇవ్వలేకపోతున్నారు. మళ్ళీ పైగా 12 లక్షల మందికి ఇస్తున్నారని చెప్తున్నారు. ఎలక్షన్ కూడా వచ్చిందని చెప్పేసి మాకు 1,1000 రూపాయలు ఇస్తున్నారు. బయట నియోజకవర్గాలు వాటికి 2,000 ఇస్తున్నారని చెప్తున్నారు. అవునండి. అవునండి. మీకు తెలదా ఎప్పుడు చేస్తున్నారు నిరుద్యోగ వృత్తి? తెలుసండి. మరి 8,000 ఇస్తున్నారు నిరుద్యోగ వృత్తి. నిరుద్యోగ వృత్తి అనేది సార్ నిరుద్యోగ వృత్తి అడిగిన సమాధానం చెప్పమ్మా. 8,000 ఇస్తానన్నారు చెప్పారు మాకు హామీలో, మేనిఫెస్టోలో. 2,000 అండి. 2,000? అవునండి. ఎలక్షన్ మేనిఫెస్టోలో 8,000 ఇస్తానన్నారు. 3,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇస్తానన్నారు. అవునా కదా? చెప్పండి సార్. నాకు తెలుసు అయితే సార్ 3,000 కదండి, 2,000 ఇస్తానన్నారండి. అప్పుడు 2,000 ఇస్తానన్నారు. 2,000 ఇచ్చారా? మరి ఇస్తున్నారు కదండి. ఇప్పుడు 1,000 రూపాయలు అనౌన్స్ చేశారు. అది కూడా ఇప్పుడు 4 సంవత్సరాల తర్వాత ఎలక్షన్ 4 నెలల ముందు అనిపించింది. అంతేనా సార్? ఆయన అన్ని కూడా సార్, ఆయన చెప్పిన పథకాలన్నీ కూడా సార్ ఆయన తీర్చుకుంటా సార్ వస్తున్నారు కాబట్టి సార్. ఎప్పుడండి ఎలక్షన్ ప్రభుత్వం అయిపోయింది అంటే ఇప్పుడు ఒకటి అంటే ఎలక్షన్ వస్తుంది కదా, ఇప్పుడు గుర్తు చేస్తున్నారు ఇవన్నీ మేము పథకాలు పెట్టామని మాకు. అలా కాదండి సార్. ఇప్పుడు సార్ అన్ని కూడా అసలు హామీ ఇచ్చినవి కూడా ఇప్పుడు ఒకటండి, గవర్నమెంట్ టీచర్ పోస్టులు తీస్తున్నాను తీసారు ఎంతవరకు? టెట్ ఎన్నిసార్లు పెట్టారు సార్? 2 సార్లు పెట్టారు కదండి టెట్. 2 సార్లు పెట్టారు. 2 సార్లు టెట్ అవసరమా? 2 సార్లు టెట్ అవసరం? ఒకసారి రాత్రి సరిపోతే టెట్. డిఎస్సి చేస్తున్నాడు ఇప్పుడు. తీసాడు డిఎస్సి. అసలు మీ గవర్నమెంట్ లో డిఎస్సి తీసాడు అసలు ఎంతవరకు? బీడీలు చేసేసి పిల్లలు ప్రెగ్నెంట్లతో ఉన్న వాళ్ళు డెలివరీ అయిపోయిన బాలింతరాలు వెళ్ళి కష్టపడి కార్లు కట్టించి ఎగ్జామ్లు రాశారు. డిఎస్సి ఎందుకు తీయపోవాలి? టెట్ పెట్టినాడు అంటే మాకన్నా అమాయకుల కంటే ప్రజల కంటే తింగన్నాడు ఎవరు దొరకలేదు చంద్రబాబుకి. ఆడు కొడుక్కిచ్చాడు జాబులు. మంత్రి పదవులు. తెలుగు కూడా సరిగ్గా చదవడం రావచ్చు లోకేష్ కి. కానీ తెలుగు చదవడం వచ్చే సరిగ్గా లోకేష్ కి. వర్ధంతికి జయంతికి తేడా తెలుసా లోకేష్ కి? ఏ క్వాలిఫికేషన్ ఉందని చెప్పేసి మనోడికి ఎమ్మెల్సీ ఇచ్చి 2 మంత్రి పదవులు ఇచ్చారు చెప్పానండి. ఏ క్వాలిఫికేషన్ ఉందని ఇచ్చారు 2 మంత్రి పదవులు? ఇంకా అర్హులు ఎవరు లేరా? చంద్రబాబు క్యాబినెట్ లో అర్హులు లేరు ఎవరను? మా దళితులు లేరా చంద్రబాబు క్యాబినెట్ లో? మా దళితులు పనిచేయరా మంత్రి పదవులకి? మంత్రి జవహర్ కి ఇచ్చారు ఎక్సైజ్ మినిస్ట్రీ. ఎప్పుడు ఇచ్చారు? 5 సంవత్సరాల వరకు మద్యం షాపులు అన్నింటికి కాంట్రాక్టులు చేసేసి ఆయనకి ఎక్సైజ్ మినిస్టర్ ఇచ్చారు ఆయనకి. అంటే మాకన్నా చంద్రబాబుకి లెవెల్ దొరకలేదు దళితుల కంటే చంద్రబాబుకి. మళ్ళీ పైగా ఫోన్ చేసి చంద్రబాబు నాయుడు గొప్పడో కాదా మంచోడో కాదా ఈ తొక్కలో చూదంటే ఏంటి మీరు ఓటు అడగడం కోసం? ఇప్పుడు మీరు ఆయన ఎలక్షన్ కూడా అమల్లో ఉన్నప్పుడు మీరు ఇలా ఫోన్ చేసి ఎందుకు చెప్తున్నారు? మీరు ఎలక్షన్ కూడా అమల్లో ఉంది కదా, ఓటర్ మీరు ప్రేరేపించకూడదు కదా ఓట్లు వేసే విధంగా. మీరు ఎందుకు ఫోన్ చేశారు? ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు మీరు? పార్టీ కార్యాలయం నుంచి. ఏ పార్టీ? టీడీపీ కార్యాలయం నుంచా? అవునండి. అమరావతి నుంచి చేస్తున్నారా? విజయవాడ నుంచి అండి. విజయవాడ నుంచి. మీ పేరేంటి? నా పేరు లావణ్య అండి. లావణ్య. అవునండి. సరే ఇప్పుడు పిఎస్కే కంప్లైంట్ ఇస్తాను. ఇప్పుడు నేను పిఎస్కే కంప్లైంట్ ఇస్తాను. మీరు ఇచ్చిన 1000 రూపాయలు వృత్తికి నాకు ఫోన్ చేసి చెప్తున్నారు. ఇప్పుడు అవి మీకు అందుతున్నాయా లేదనేసి తెలుసుకోవడానికి కాల్ చేస్తున్నామండి. తెలుసుకోవడం కాల్ చేసిన వాళ్ళు నిరుద్యోగ వృత్తి అందుతుందా లేదని తెలుసు కాల్ చేసుకోవాలి. ఇన్ని వివరాలు ఏంటి మీరు ఎప్పుడు నుంచి వస్తుందండి? ఆయన మంచిడే కదండి, మీకోసం ఇంత కష్టపడుతున్నాడండి, ఎంత వద్దరంటున్నాడండి, మా చంద్రబాబు ఎంత పొడుగు అండి. ఎన్ని అవసరమా మాకు ఇక్కడ? మీరు అవసరమా మీరు మాకు ఇవన్నీ? ఇన్ఫర్మేషన్ కోసం ఫోన్ చేసిందని ఇన్ఫర్మేషన్ తెలుసుకుని ఫోన్ పెట్టేయాల. ఎప్పటి నుంచి వస్తుందండి? ఎంత బాగా ఇస్తున్నారండి? మంచుడు కదండి, మీ సమస్యలు తీరిపోతున్నాయి కదండి. ఇవన్నీ అవసరమా? అంటే మమ్మల్ని ఓటర్ని ప్రభావితం చేయడాక మీరు? చెప్పండి మీరు చెప్పండి. గవర్నమెంట్ ఎందుకు పనిచేసింది 5 సంవత్సరాల్లో చెప్పండి మీరు. కనీసం కొన్ని పోస్టులు తీయలేపారు, మీరు బ్యాక్లాగ్ పోస్టులు భర్తీ చేయలేపారు. మీరు ఎందుకు ప్రభుత్వం? నా పేరు రాసుకోండి, నా కంప్లైంట్ రాసుకోండి. నేను ఇప్పుడు పిఎస్కి వెళ్ళినప్పుడు కంప్లైంట్ ఇస్తాను, మీడియా సమక్షంలో పెడతాను కంప్లైంట్ నేను. ఓకే సంబంధించండి ఒక యువనేశ్వర మీకు బాగా అందుతుంది అనేది చంద్రబాబు గారు తెలియజేస్తామండి.
నాకు విలువైన సమయాన్ని కేటాయించినందుకండి మరి ధన్యవాదాలండి. అలాగే నమస్తే అండి. అలాగే నమస్తే.